ఈవెంట్ ఉంది, ఈవెంట్కి వచ్చేటప్పుడు ఏం మాట్లాడదాం అని ఆమె డిసైడ్ అవుతుంటే పరిచయాల మీద మాట్లాడడం అనిపించింది. పరిచయాలు అంటే డే బిగిన్ అయినప్పటి నుండి డే ఎండ్ అయ్యే వరకు ఎన్నో పరిచయాలు ఉంటాయి. మంచి పరిచయాలు, చెడ్డ పరిచయాలు, కొన్ని మనకి హెల్ప్ అయ్యేవి. సో అలా ఒక పరిచయాలు అనే ఒక ఆస్పెక్ట్ని తీసుకొని దాని మీద రాద్దామని ఒక చిన్న ప్రయత్నంగా రాసేదా. పరిచయాలు పరిచయాలు పరిస్థితుల్ని బట్టి మారే అనుబంధాలు, వాటి అర్థాలు. ఆపదలో చెయ్యందించేవి కొన్ని, బాగున్నప్పుడు మాత్రమే పలకరించేవి కొన్ని, ఎదుగుదలని చూసి ఏడ్చి కుళ్ళుకునేవి కొన్ని, ఎదుగుతుంటే సంతోషించి అడుగు ముందుకు వెయ్యమనేవి కొన్ని, క్షణంలో కలుసుకొని కడదాకా తోడు వచ్చేవి కొన్ని, ఏళ్ళ నుండి తెలిసిన వెనకాల పోయి నవ్వుకునేవి కొన్ని, స్నేహాలుగా మారి ప్రాణాలని సైతం పరంగా పెట్టేవి కొన్ని, బంధువులు అనే పేరుతో అవసరాలకి మాత్రమే వాడుకునేవి కొన్ని, ఏమీ ఆశించకుండా అడుగులో అడుగేసి ప్రయాణించేవి కొన్ని, ఏదో ఆశించి అడుగులకు అడుగులు కొట్టేవి కొన్ని, మనసిచ్చి పరితపించి ప్రాణమిచ్చేవి కొన్ని, ద్వేషించి దూరం పెంచి ప్రాణం తీసేవి కొన్ని, రక్త సంబంధాలైన చెప్పుడు మాటలకు లొంగేవి కొన్ని, పేగు బంధాలైన ఆస్తులకు ఎరవేసేవి కొన్ని, పెంచి పోషించిన వారిని బజారుకిచ్చేవి కొన్ని, కన్న వారిని కనికరం కూడా లేకుండా వృద్ధాశ్రమంలో చేర్పించేవి కొన్ని, ప్రాణాలు పోతున్నా ఇలా కావాల్సిందే అని అహాన్ని అణుచుకునేవి కొన్ని, డబ్బులు హోదాలు ఆస్తులు అంతస్తులు, డబ్బులు హోదాలు ఆస్తులు అంతస్తులు మార్చేశాయి పరిచయాల మూలాలను, మనసుని ప్రేమించి మనిషిని ప్రేమించే బంధాలని అర్థం చేసుకోవడం కూడా తెలియని తీరులే అని, లాభం లేనిదే పాదం కూడా కదపని వైనాలే అన్ని, పరిచయాలు అవసరాల బట్టి మారే మానవ పరికరం. సో దిస్ ఈస్ మై పోయట్రీ.